कथा ध्वंस प्रांत को आपण देख फौरन गौर कथा आज प्रधान कार्यदर्शी श्याम नायक श्याम नायक ఈ యొక్క భవన నిర్మాణం ఈ దశతో ఆగకుండా దశాభివృద్ధి జరగాలని అసోసియేషన్ తరఫున ఏబిఎన్ ఛానల్ వారికి ధన్యవాదాలు, వెల్కమ్। ఈ సందర్భంగా బియానా బాయిన సమానం కనుక్కున్న కమిటీ సభ్యులను మనవి కరొచ్చు। కళ్యాణ్ నాయక్, రాజ్ కుమార్, జేకే నాయక్ జై మలయాళి, జై బంజారా, జై బంజారా। లార్కుడి को आप आवाज చేయించు రాజామ్మ। ఈరోజు ఇంజాపూర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇంజాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కోరేది ఒకటే, బంజారా జాతి ఎంతో కాలంగా వెనుకబడి ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అవి బంజారా జాతికి నేరుగా చేరే విధంగా చూడాలి। అలాగే గోర్ బోలిని 8th షెడ్యూల్ ప్రకారంగా ఏక్ జాత్ ఏక్ సాత్ ఏక్ బాత్ అనే నినాదం ప్రకారంగా బంజారా భాషను ముందుకు తీసుకురావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే రిజర్వేషన్ పరంగా బంజారాలు వెనుకబడిపోతున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో 10%, ఆ 10% రిజర్వేషన్। ధన్యవాదాలు। ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఇంజాపూర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఇంజాపూర్ గడ్డ మీద మేము నిర్వహిస్తున్నాము। ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కి కానీ ఇక్కడ ఉన్న నాయకులను కానీ ఒకటే మనవి, మాకు గొర్రెలు బర్రెలు ఏవి అవసరం లేదు, మాకు విద్యను అందించి మంచి కలెక్టర్లు స్థాయిలో, మంచి ఎమ్మెల్యే స్థాయిలో, లేకుంటే మంచి ఇంజనీరింగ్ స్థాయిలో రాణించే విధంగా వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ పరంగా మమ్మల్ని డెవలప్మెంట్ చేస్తే చాలా గొప్పగా ఉంటుంది। ఈ అవకాశము ఈ గవర్నమెంట్కి ఉంది। ఎందుకంటే మొన్ననే గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంజారా భవన్లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా ఒకటే మాట అన్నాడు, నా దగ్గర పంచడానికి ఏమీ లేదు కానీ మీకు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి తండకు ఒక స్కూల్ను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి భవనం నిర్మాణం గురించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా లోన్ ఉన్నా, ఎంత పెద్ద లోన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పడము చాలా గర్వకారణము। ఈ గవర్నమెంట్లో బంజారాల్లో మిత్రులందరూ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం। ఎందుకంటే ఏదైనా మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో ఉండే మా బంజారా జాతి బిడ్డలు ఇలా చదువుకోవాలన్నా కూడా, హైదరాబాద్ చేరుకోవాలన్నా కూడా, వాళ్లకు విద్య కానీ ఉపాధి కానీ దొరకాలన్నా కూడా హైదరాబాద్ అనేది నడిబొట్టు కాబట్టి ఈ నడిబొట్టున మాకు ఈ అవకాశము కల్పించాలి। అదేవిధంగా బంజారా భవనం కట్టించాలి। ఇక్కడ దాదాపు 1000 గజాల ఉన్న మా స్థలంలో సేవలాల్ యొక్క మహారాజ్ యొక్క భవనము, అదేవిధంగా టెంపుల్, అదేవిధంగా అందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఓ బంజారా భవన్ నిర్మాణం చేయాలని మనవి చేస్తున్నాను। నా పేరు శ్రీను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరంలోని ఇంజాపూర్లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని
మా జాతి బిడ్డలందరూ ఐకమత్యంగా వాళ్ళ ఏర్పడి జాతి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి చాలా గొప్పగా ఆడబిడ్డలు ఆడుతూ పాడుతూ ఒక పండుగ వాతావరణంలో మా ఆరాధ్య దైవమైన శివలాల్ మహారాజ్ గారి యొక్క వేడుకల్ని అలా ఈ సందర్భంగా జరుపుకుంటున్నందుకు వాళ్లకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా జాతిలో ఉద్భవించిన ఒక సంఘ హాయ్ హలో నమస్తే, నేను మీ సంఘం మహేష్. చూశారుగా మన ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.